ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. షలోమ్. దేవుని మాటల్లోంచి అనేక మాటలు మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక విషయాన్ని చాలా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనకారుడు అయిన దావీదు రాసిన కీర్తనలో 23వ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు అందరికీ సుపరిచితమైన కీర్తన తను మొదలెడతా అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని మాట్లాడుతూ, గడాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డికరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముల నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయదను. నిజమే కదా. దావీదు చక్కగా ఈ మాటలు రాస్తా ఉన్నప్పుడు తాను ఒక గొర్రెపిల్లగా ఆలోచన చేసుకున్నాడు. యేసయ్య చేతిలో గొర్రెపిల్ల, ఇదిగో యేసయ్య ఏమో కాపరి. ఆయన కాపరి, నేను ఆయన మేపు గొర్రెపిల్లలు. దేవుని వాక్యంలో తను గొర్రెల కాపరిగా పోల్చుకున్నారు. అలాగే సంఘాన్ని గొర్రె మందగా పోల్చబడింది. దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దావీదు తన కీర్తన రాస్తూ తాను ఒక గొర్రెగా, యేసు ప్రభువారిని లేదంటే దేవాతి దేవుని ఒక కాపరిగా పోలుస్తూ తన మాటలు రాసుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను ఎలా సేద తీరుస్తాడు, ఒక కాపరిగా గొర్రెకు ఎలాంటి యొక్క సదుపాయాలు చేయాలో, ఎలాగ దాన్ని చూసుకోవాలో, దాని యొక్క లక్షణాలను అక్కడ వివరిస్తూ ఉన్నాడు. సంఘంలో, క్రైస్తవ జీవితంలో మనకు ఉండవలసిన లక్షణాలు ఒక గొర్రెతో పోల్చబడ్డాయి. గొర్రెతో ఎందుకు పోల్చబడింది అంటే, గొర్రెకి మేకకి స్వభావం చాలా డిఫరెంట్గా ఉంటుంది. గొర్రె కాపరిని వెంబడించేదిగా ఉంటుంది. గొర్రె కాపరి మాటని, స్వరాన్ని గుర్తుపెడుతుంది. అందుకే నా గొర్రెలు నా స్వరమును గుర్తుపట్టును అని యేసు ప్రభువారు తన స్వార్థల్లో మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ మేక విషయం చూస్తే అది పచ్చికను ఇష్టపడుతూ ఉంటుంది. ఎక్కడన్నా పచ్చిగా కనిపిస్తే, ఏ గోడ మీదన్నా ఏ చెట్టు అయినా పచ్చిగా కనిపిస్తే అది మేస్తూ అక్కడ ఆగిపోద్ది. కాపరి దాన్ని తోలుతూ ఉండాలి, లేదంటే నడిపించేవాడు దాన్ని జాగ్రత్తగా తరుముతూ ఉండాలి. అప్పుడు కానీ అది కదలదు, లేదంటే పచ్చికను చూసి ఆగిపోతుంది. అందుకే మేకకి, గొర్రెకి ఉన్న లక్షణాలు చాలా ప్రత్యేకమైనవిగా కనిపిస్తాయి. అలాగే కాపరి సదుపాయంలో పెరిగేది గొర్రెగా కనిపిస్తుంది. దానికి ఏమన్నా కష్టం వచ్చినప్పుడు, దానికి ఏమన్నా రోగం వచ్చినప్పుడు కాపరి దాన్ని చాలా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత కాపరి మీద ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, గొర్రెలకు వచ్చే ఒక లక్షణాన్ని లేదంటే ఒక జబ్బుని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఒక ఫ్లైస్ అన్నీ కానీ ఏదన్నా వాటి చెవుల్లోనికి వెళ్ళి చెవుల ద్వారా వాటి యొక్క శరీరాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు కాపరి తైలం తీసుకొని వాటి నెత్తికి లేదంటే వాటి శిరస్సుకి పెట్టినప్పుడు ఆ శిరస్సు నుంచి కారుతున్న ఆ తైలము ద్వారా వాటి చెవులలో నుంచి, వాటి యొక్క నాసిక రంధ్రాల్లోంచి వెళ్ళిన ఆ యొక్క ఫ్లైస్ కానీ, ఆ పురుగులు కానీ ఏమైనా ఉంటే అవి బయటకు వచ్చి వాటికి జీవం కలుగుతుంది. గొర్రెలు ప్రశాంతంగా జీవించగలుగుతాయి. కాపరిగా ఉన్న దావీదు కూడా ఈ మాటలు రాస్తూ ఉంటాడు. ఆయన నా తలను తైలంతో నింపుతా ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తూ ఉంటే, దేవుడు కాపరిగా ఉన్న జనులు సస్యశ్యామలమైన పచ్చిక పట్ల జీవించే జనముగా కనిపిస్తూ ఉన్నారు. దేవుడు వారిని అంత చక్కగా చూసుకుంటాడు, నన్ను అలా చూసుకున్నాడు అని మాట్లాడతాడు. దేవుడు కాపరి కాకపోతే ఇంకెవరు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, కీర్తనలు 49వ కీర్తన 14వ వచనంలో మరి ఒక కాపరిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఈ కాపరి ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటే, వారికి మరణము కాపరి అయి ఉండును అని మాట్లాడుతుంది. ఇంకొక కాపరి ఎవరు అని క్వశ్చన్ వచ్చినప్పుడు, మరణము కాపరిగా ప్రవేశిస్తూ ఉంటుంది. దేవుడు ఎవరికైతే కాపరిగా లేడో, శోధన, మరణము, సాతానుడు ఆ స్థానములో కాపరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, ఉంటాడు. ఇది దేవుని వాక్యము చెప్తున్నమాట. మనము క్రైస్తవులమై ఉండి మనము ఒకవేళ క్రీస్తుని కాపరిగా కలిగి లేకపోతే, లేదా దేవాతి దేవుని నువ్వు కాపరిగా పెట్టుకోకపోతే, నీ ప్రతి విషయంలో, నీ ప్రతి అవసరతలో, నీ ప్రతి అడుగులో నువ్వు కాపరిని వెంబడించకపోతే, దేవాతి దేవుని వాక్యం మాట్లాడుతుంది, మరణము వారికి కాపరిగా ఉండను. నీకు కాపరిగా ఎవరిని కోరుకుంటున్నావు? మరణాన్ని కోరుకుంటున్నావా? దేవాతి దేవుని కోరుకుంటున్నావా? దావీదు తన కీర్తనలో రాసుకుంటున్నాడు, ఇదిగో నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేస్తాను. చక్కటి ఆశీర్వాదకరమైన మాటలు
దావీదు తన కీర్తనలో రాసుకుంటున్నాడు. తన బ్రతుకులో అనేకమైనవి చూశాడంట. తన అన్నదమ్ముల ద్వారా, తన కుటుంబము ద్వారా వేయబడిన దావీదు దేవాతి దేవుని దగ్గర మాత్రం తక్కువ చేయబడలేదు. అందుకే అంటున్నాడు, ఇదిగో నా గిన్నె నిండి పొర్లునంతగా నువ్వు నన్ను ఆశీర్వదించావు. ఆయన దగ్గర ఆశీర్వాదం పొందాలంటే నువ్వు ఆయనను కాపరిగా కలిగి ఉండాలి. దావీదు కాపరిగా కలిగి ఉన్నాడంట. అందుకే మరణము నాకు కాపరిగా ఉండడానికి వీల్లేదు, కానీ నేను దేవాది దేవుని కాపుదలలో నేను ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. అలాగే నీకు కూడా ఒక ఆలోచన ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు వరకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎక్కడున్నావో, ఏ ఆలోచనలో ఉన్నావో, లేదంటే ఏ పరిస్థితుల్లో నువ్వు అటు ఇటు తిరుగులాడుతూ నీ యొక్క జీవితాన్ని వెలబుచ్చుతా ఉన్నావు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇప్పుడు వరకు లోకాన్ని నీ కాపరిగా పెట్టుకున్నావేమో, లోకపు విషయాలను కాపరిగా పెట్టుకున్నావేమో. ఇది మొదలుకొని నిరంతరము దేవాతి దేవుని కాపరిగా పెట్టుకో. దేవుడు నిరంతరము నిన్ను దీవించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పట్ల ఆయన కార్యములు చెవి చూడడానికి, లేదంటే నీ ద్వారా ఆయన కార్యములు జరిగించడానికి, నీ జీవితంలో గొప్ప మేలు కలుగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గర అడుగు పొందుకో, బలపరచబడు. నువ్వు కూడా చెప్తావు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ మాట చెప్పాలంటే అంత ధైర్యం ఉండాలి. దావీదుకు కలిగిన ధైర్యం దేవుడు నీకు కూడా ఇవ్వాలనుకున్నాడు కనుక అడుగుదాం, బలపరచబడదాం, ఆశీర్వదించబడదాం. దేవుడి మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దావీదు 23వ కీర్తనలో మాట్లాడుతున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని. నిజమే, నువ్వు కాపరిగా ఉన్న జనులకు ఎటువంటి లేమి కలుగదు. అలాగే 49వ కీర్తన 14వ వచనంలో మరణము కాపరిగా కలిగిన వారి కొరకు మాట్లాడుతూ ఉన్నది. ఉగ్రతాదనమున వారి యొక్క పరిస్థితి, వారి యొక్క అంధకారపు బ్రతుకు కొరకు మాట్లాడుతున్నది. మేము మరణము కాపరిగా ఉంచుకొనక నీవు మాకు కాపరిగా ఉండడానికి మాకు సహాయం దయచే. మా ప్రతి లేములో, ప్రతి కొరతలో నిన్ను పట్టి, నిన్ను వెంబడించి నీతో నడవడానికి మా కృపను దయచే. సర్వము నీ దగ్గర అడిగి పొందుకోవడానికి, కాపరిగా ఉన్న నీ దగ్గర మేము దేవా మా లాలన పాలన, మా అవసరతలు తీర్చుకోవడానికి సహాయం దయచే. నిన్ను అడుగు ప్రతిదీ మేము పొందుకోవడానికి కృపను దయచే. నీ సన్నిధి నిరంతరము మాకు కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు వరకు దేనినైతే కాపరిగా పెట్టుకున్నారో వాటిని విడిచి నిన్ను కాపరిగా పెట్టుకోవడానికి కృపను దయచేయండి. బలపరచండి, ఆశీర్వదించండి. యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.